ఆషాఢమాసం సందర్భంగా సంగారెడ్డి గౌడకుల బాంధవుల బోనాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. గౌడకుల బోనాల ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు రుద్రారం శ్రీనివాస్ గౌడ్, అధ్యక్ష కార్యదర్శులు నక్కా నాగరాజు గౌడ్, చిద్రుప్ప ప్రభు గౌడ్ మరియు డాక్టర్ రాజు గౌడ్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడకుల బాంధవుల ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం బోనాల ఉత్సవాలకు సహకరించిన గౌడకుల బాంధవులను ఘనంగా సన్మానించారు. గౌరవాతిథులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గజ్జల కిష్టా గౌడ్, హనుమంత్ గౌడ్, రాములు గౌడ్, రామాగౌడ్, సుధాకర్ గౌడ్, ఎర్రోల కృష్ణ గౌడ్, విఠల్ గౌడ్, భారత్ చక్రవర్తి గౌడ్, సంకీర్త్ గౌడ్ తో పాటు పెద్ద గౌడకుల బాంధవులు పాల్గొన్నారు. ఆ ఇంజన్ లో డీజిల్ పోసారో అంటే ఆర్థికంగా సహకరించారో వాళ్ళందరికీ సన్మానాలు ఉంటాయి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి శాలువా కప్పి మెమెంటో ఇచ్చి రావడం తప్పకుండా జరుగుతుంది. ఇది మన కుటుంబం, మన యొక్క సంస్కృతి. మనం ఇవాళ ఈ చేస్తున్న కార్యక్రమం రాబోయే తరంలో మనం ఒక మంచి ఒక మీ అందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మహిళలందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ సంక్షిప్తంగా వివరించినందుకు మరి ధన్యవాదాలు. మరి ఇప్పుడు పెద్దలు రాములు గౌడ్ గారు ఈ సందర్భాన్ని ఈ ఉత్సవాలకు సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఇంకే భావం ఇంకే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్, సోదరులు ఈ బాగా భజంత్రీలు, ఈ డీజే డ్యాన్సులు వీటికి ప్రాధాన్యం ఇవ్వకుండా మన సోదరులలో, మన కులంలో, మన వాళ్ళలో చాలా మంది పెళ్లి చేయలేనటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి భావం కాకుండా వాళ్ళు ఏదో అప్పులపాలు కాకుండా, వాళ్ళేదో ఇల్లు అమ్ముకోకుండా, వాళ్ళ పరిస్థితి కాకుండా వాళ్ళకి కూడా వాళ్ళకి మనం సహకారం చేసినట్టయితే మన సోదరులు అందరం కలిసి చేద్దాం. ఒక్కలమని కాదు, అందరం కలిసి చేయడం చేద్దాం. ఆ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవడం కూడా బాగుంటుంది. అదేవిధంగా కూడా హైదరాబాద్ లో చూస్తున్నాం, గోపా అనేటువంటి సంస్థ ఉండే గతంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వనభోజనాలు అందరూ పిలిచేవాళ్ళు, పిల్లలందరికీ మన పెళ్లి చూపులను ఏర్పాటు చేసేవాళ్ళు, లేదా పిల్లలందరికీ ఆడపోటీ పెట్టేవాళ్ళు. ఈ విధంగా ఎక్స్ట్రా కోర్సెస్ యాక్టివిటీస్ ఏమి ఉంటాయో అవన్నీ కూడా అనుభవంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో పెట్టండి. ఈ ప్లాన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. చేసిన తర్వాత ఇది బాగుంటుందనేటువంటి ఆలోచన తీసుకొస్తే చాలా మంది దానికి అట్రాక్ట్ అవుతుంది. దాన్ని మనం డెవలప్మెంట్ చేయడానికి ఉంటుంది. బోనాలు చేస్తాం, ఓకే అయిపోయింది. డబ్బులు మిగిలిన డబ్బులు ఏదో విధంగా డబ్బులు ఖర్చు పెట్టడం గొప్ప కాదు, డబ్బులు సంపాదించడం గొప్ప, డబ్బులు తీసుకురావడం గొప్ప. ఖర్చు పెట్టడం ఉండదు. ఎవరు చెప్పడం మనకు కాదు, సర్వీస్ చేసుకోవడం చెప్పడం చెప్తారు. చిన్నప్పుడు చాలా బాగా మాట్లాడారు. వాస్తవం లేదు, గౌడ సోదరులకు ఆ విధమైనటువంటి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల తెచ్చే విధంగానే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. డబ్బు గురించి గతంలో జరిగినటువంటి పొరపాట్లను కానివ్వకుండా భవిష్యత్తులో చక్కటి ఆలోచనతో చేద్దాం. అందరికీ సంప్రదించాం, అందరికీ చెప్తాం. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే ఏమైపోయిందంటే కటౌట్ల వేసిన తర్వాత మాకు ఫోటోలు ఇవ్వడం ఏమని ఇవ్వాలి ఫోటోలు అని కొంతమంది అడగడం జరిగింది. నిజంగా తప్పదు, ఎవరైనా సరే ఆ పొరపాటు ఎవరైనా చేసినా తప్పే. కానీ అంతకంటే ముందు ఏంటంటే మనం మీటింగ్లో ఏం చెప్పుకోవడం జరిగిందంటే సభ నుంచి మాత్రం ఖర్చు వచ్చినటువంటి డబ్బుల నుంచి మాత్రం కటౌట్లకు రూపాయి ఖర్చు పెట్టద్దు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు కటౌట్లు వేసుకోండి, మీ ఇష్టం వేసుకోండి అని చెప్పడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేకుండా మనం చేసుకున్నాం, వాళ్ళను ఇన్వాల్వ్ చేయకుండా చేసుకున్నామని చెప్పడం జరిగింది. కానీ మన పొరపాటు మరి ఏంటో కానీ డబ్బులు 35,000 ఖర్చు పెట్టారని పేపర్లో చెప్తున్నారు. మరి వాళ్ళ ఫోటోలు చూస్తున్నాం పేపర్లో, జగ్గారెడ్డి చెల్లెలు వేసుకున్నాం, హరీశ్వర్ శాల్వా వేసుకున్నాం, అవే ఫోటోలు చూస్తున్నాం. కానీ మన గౌడ సోదరులందరం కూడా బోనాలు ఎత్తుకొని నిలబడి అమ్మవారి ఫోటో విగ్రహం పెట్టుకొని చేసినటువంటి ఫోటోలు నాకు పేపర్లు అయితే చూడలేదు. భవిష్యత్తు పేపర్లు వస్తే వచ్చింది. అంటే విమర్శన కాదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాట కాదు, అందరూ నా మీద చేస్తున్నారు. పొరపాటు జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగా కాకుండా కష్టపడే వాళ్ళని ఇంపార్టెన్స్ ఇద్దాం, కష్టపడే వాళ్ళని చేద్దాం. ఇకపోతే చాలా బాగా చెప్పడం జరిగింది. మా బావకు సుధాకర్ బాబు బహుశా ఇంకెవరికైనా ఆయన ఎంత సహకరించిన వాళ్ళ కూడా చాలా వస్తారు. కానీ ఆ రోజు అందరం వాగ్దానం చేయడం జరిగింది. ఎందుకంటే బియ్యం తీసుకొస్తాం, మాంసం అన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. కానీ వండే వాళ్ళు
ఉండే వాళ్ళ దగ్గర ఉండి సహకరించే వాళ్ళను ఉండాలంటే చాలా మంది చెప్పడం జరిగింది, మేముంటామని చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే 3 గంటల రాత్రికి సుధాకర్ బాబు ఒక్కడే చెట్లకడ కనిపించాడు, ఆయన కూడా తొండకడ కనిపించాడు. ఆయనతో కూడా ఒకరిద్దరు చూసాను, వాళ్ళ పేరు నేను చెప్పడం ప్రస్తుతం కాదు, సంఘం నుండి శ్రీనివాస మామగారు. కాబట్టి అవి కాదు. కాబట్టి భవిష్యత్తు అట్లా కాకుండా మనం బంధువులు మన చుట్టాల పైన వచ్చి భోజనం చేస్తాం, రెండు కొనాలనుకుంటే చూస్తాం పోతాం అనుకున్నా అందరం కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంటుందని మన స్కూలమైనటువంటి ఒక్క విన్నపాన్ని దయచేసి అంగీకరించి భవిష్యత్తు దాంట్లో మీరు పిలవడమే కాదు మేము చేయడంలో ఉంటామనే మాట తెచ్చుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నేను మాట్లాడేటువంటి మాట్లాడాలి మనసుకు. ప్రతి సంవత్సరం ఈసారి మనం చేసిన జాతర సంగారెడ్డిలో ఎంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయం. అన్ని కులాల కంటే ముందుగా మనము బ్రహ్మాండంగా ఈ జాతరను జరుపుకోవడం జరిగింది, బోనాల జాతర. ఇది నా కోరిక, ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఒక కోరిక ఉండే, ఐక్యత కావాలి, మనం ఇలా బోనాలు తీయాలి, అందరూ తీస్తే మనమెందుకు తీయడం అనేది ఒక కోరిక ఉండే. మీ అందరు పెద్దలు చిన్నలు అందరి సహకారంతో ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. మన మంగళవారం రోజు చాలా లక్కీ. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సపోర్ట్ కానీ ఇలాగే ప్రతి సంవత్సరం మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ప్రతి సంవత్సరం అందరం బ్రహ్మాండంగా కలిసికట్టుగా చిన్న చిన్న పొరపాటు నుండి సరిదిద్దుకుందాం. పెద్దలు వాళ్ళ మధ్యలో కూర్చొని సరిదిద్దుకుందాం. అందరం బ్రహ్మాండంగా కలిసికట్టుగా చేయాలి ఈ ప్రోగ్రామ్ అని నా కోరిక. రాబోయే తరాలంతా యూత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు కూడా ముందుకు పోయి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవన్నిటికీ ముఖ్యం దాతలు. ఫస్ట్ మేము అనగానే మా మాటను ఆడకుండా అందరికీ 3000 మందికి ఇంచుమించు భోజనాలు ఏర్పాటు చేసిన మా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ఈ సభ ఆయోజన ద్వారా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే మిగతా దాతలందరూ ప్రతి ఒక్కరు మాకు చాలా భగవంతు బాధ్యతగా మేము అడగకుండానే వాళ్ళు సొంతంగా వాళ్ళే ఇంటికి వచ్చినప్పుడు కానీ మాకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం కానీ చాలా అద్భుతంగా వాళ్ళు స్పందించి మా వంతు బాధ్యత లేదని చెప్పి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్క గౌరవసభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంతో కష్టపడి గుణాలను తీసుకొని ఎండలో నడిచి అక్కడ ఎఫ్ఆర్ఎస్ వరకు కల్లూరు నుంచి ఎఫ్ఆర్ఎస్ వరకు నడుచుకుంటూ వచ్చినందుకు వాళ్ళకి పాదాభివందనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. ఏకతాటి మీద వచ్చేసేసి అందరం కలిసి చేద్దామని అనుకున్నాం. అది ఒక కార్యరూపం తీసుకోవచ్చాం. ఈ కార్యరూపం తీసుకొని పెద్దలు శ్రీరామ దగ్గర కూర్చొని దానికి మీరు రథసారథిగా నడిపించాలన్నా మేమందరం మేము ఉంటాం, మీతోటి నారాయణ మేము ఉంటాం. ఇది గ్రామస్తుల బయట అది కాకుండా అందరం ఒక కులాన్ని పెట్టేసేసి కులం తరగతి నడిపిద్దామన్నా అని చెప్పేసి అందరూ కూడా పెద్ద మనసుకి అంగీకరించి అందరూ చిన్నలు పెద్దలు మెయిన్గా యూత్ వీళ్ళందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా చేసినాం. మనం సంగారెడ్డి కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా గౌరవస్తులు చాలా పెద్ద ఎత్తున బోనాలు తీసుకు అని చెప్పేసి మనకు ఒక మంచి పేరు వచ్చింది. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పేసి అందరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే అందరినీ ప్రోత్సహించి మనం ముందటుండి మనం వింటుండి పిల్లలందరినీ ముందర పెట్టేసేసి మనం అందరినీ కూడా ఇట్లానే కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక సరే చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే ఫస్ట్ టైం చేసినాం కాబట్టి అందరి అనుభవాన్ని క్రోడీకరించి చేసినాం. అయినా కూడా చిన్న చిన్న లోటుపాట్లు జరిగినాయి. ఇవి కాకుండా ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ కాకుండా చూద్దామని చెప్పేసి సభాముఖంగా అందరినీ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన తన ఇంట్లో వచ్చిన తీసుకొని పోవాలనే భావనతో ప్రతి ఒక్కరు ఆ ఉత్సాహంతో వచ్చారు. రేపు రాబో రోజులలో రేపు మన సుమారు 30,000 మందికి మన గౌరవాధ్యక్షులు గారు భోజనాలు ఏర్పడించి కార్యవర్గం మొత్తం ముఖ్య నా మాత్రమే పర్యవేక్షించడానికి వచ్చిన చూసాం మేము. కానీ రేపు రాబో ముందు రోజులలో యువకులు ఎక్కువ పాల్గొనాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు జరగబోయేది యువకులు పాల్గొంటే ఇంకా ఉత్సవం చేస్తారు. ఒక్కొక్క యువకుడు 10 మందిని తీసుకొచ్చి దేవస్థానాలు తీసుకొస్తారు, అందరినీ తీసుకొస్తారు. కావున మనం అందరం రేపు జరగబోయే ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. రాజకీయ వేదికలు ఉంటాయి. రేపు రాజకీయ చైతన్యం వస్తుంది. రాజకీయాల్లో రిజర్వేషన్ల గురించి కూడా మనం కొట్లాడాలి. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ అన్నారు కాబట్టి మన
ఎంతైతే నిష్పత్తి ఉందో గౌడ సోదరుల నిష్పత్తి, ఆ నిష్పత్తి ప్రకారం సీట్లు ఇస్తలేరు. దాని విషయంలో రాజకీయ చర్చకి ఒకసారి కూర్చుంటే ప్రతి కార్యక్రమానికి ఈ జిల్లా గౌడ సంఘం తరఫున ఏదైతే చేస్తారో దానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తూ వారు ఏ పని చెప్పినా నేను సౌరగా చేస్తానని చెప్తూ కార్యక్రమం ఏది అంటే మనము 40-50 ఏళ్ళ చరిత్రను తిరగరాసినటువంటి కార్యక్రమం ఇది. మన రేణుకా ఎల్లమ్మ తల్లి కార్యక్రమం మనం చేసినామంటే ఇవాళ చరిత్రలో జిల్లాలో కాదు పక్క జిల్లాలో కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఇంత పెద్ద ఎత్తున చేసేది అనేది. కాబట్టి మనం అందరం కష్టపడ్డాం, దీంట్లో ప్రతి ఒక్కరం కష్టపడ్డాము. ఎవరి ఘనకార్యం కాదు, ఎవరి ఇది కాదు. అమ్మవారు ఈ రోజు మనకు ఆ బుద్ధి కలిగించి మరి దేశమంతా చేసుకుంటున్నారు. ఆ రోజులన్నీ నేను వరాన్ని ఇచ్చిన మరి ముర్రెముందల కలుగుంటే మొక్కల వంటి అన్నంగా నేను చెప్పిన మరి నన్నే నేను మర్చిపోతున్నానని మరి అందరి మనసుల్లో వచ్చి అమ్మవారి కార్యక్రమాన్ని మాతో చేపించింది. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఆ ఎల్ల అమ్మవారి దయతో వర్షం కూడా లేకుండా ఎర్రటి ఎండలో మరి ప్రతి బోనం ఎత్తుకున్న అమ్మకు చెల్లికి నేను వాళ్ళకు పాదాభివందనాలు చేస్తా ఉన్నా. అమ్మవారి కోసం ఎర్రటెండలో కాళ్ళు కాలుతున్నా వాళ్ళు బోనం ఎత్తుకొని వాళ్ళు అమ్మవారి గుడి వరకు నడవడం అంటే చాలా వాళ్ళను అభినందించవలసిన అవసరము. అన్ని మనకు అమ్మవారు మంచి చేసింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మరి నాగరాజు అన్న అయితే ఏంది, మన మాజీ చైర్మన్ గారు శ్రీనివాస్ అన్న ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ మనం ఆ రోజు కూర్చొని మాట్లాడుకున్న విధంగా మనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలిగినాం. గతంలో కూడా ఇవాళ మన కులంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ధనవంతులం ఉన్నాము. పేదవాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకు మనం చేయాల్సిందేముంది, ఎవరితోటి అయ్యే మేలు వాళ్ళకు చేయాలనే ఒక ఆలోచన కూడా మనం అందరికీ రావాలి. ఈ సందర్భం చెప్పాలో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ అందరం ఒక నీడలో ఉన్నాం కాబట్టి ఎంతో మంది ఉన్నారు. ఎవరెవరితో మేలు జరిగేదంటే కొంతమంది ఆటోలు నడిపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు. అవి కార్పొరేషన్లో లోన్లు ఇప్పించి, సబ్సిడీ లోన్లు ఇప్పించి మన వాళ్ళకు మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము ప్రజా సంక్షేమంలో ప్రజల మధ్యలో ఉండి పని చేస్తా ఉన్నాం. అందులో మన గౌడ జాతిలో పుట్టినందుకు మా రుణం మేము కూడా తీర్చుకుంటామని, నా గౌడ కులస్తులో నా వంతు జరిగే నేను 24 గంటలు సేవ చేస్తానని, వాళ్ళకు ఉపయోగపడతానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ కలవకపోవచ్చు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అన్న ఆదేశాలు చేశారు కాబట్టి యాక్చువల్గా కార్తీక వనభోజనాన్ని గోపా, నేను అందులో మెంబర్ని, అన్న నాకు ఇన్విటేషన్ కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. అది ఈ సంవత్సరము మనం కూడా దానికి కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. మనం ఈసారి చేద్దామని నా ప్రపోజల్. అదొక ప్రపోజల్ ఏంటంటే వనభోజనాలు చేసుకొని మన సంఘటన వంటి గౌరవ క్లాసులు అందరినీ కూడా పిలిపించుకొని మనం మంచి భోజనాలు పెట్టి, అన్న భోజనం అంటేనే సంఘటన భోజనం పెట్టాలంటే మేమే పెడతాం, మా ఇంటికి రావాలంటే భోజనం పెట్టడం కూడా ఒక కళ, అందరికీ రావాలి. పిలిపియడం అనేది అందరి వాళ్ళు కాదు. ఆ ఒక అవకాశాన్ని మన గౌరవ క్లాసుల తరఫు నుంచి మనం అందరం కలిసి మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది ఒక ప్రపోజల్ అయినా. అది మీ ఆధ్వర్యంలో చేసినా, మన అందరం కలిసి చేసినా, ఎట్లా చేసినా మేము మీ ఎక్కడ ఉంటాం, అదొకటి తీద్దామని. ఇంకో చిన్న ప్రపోజల్ ఏంటంటే, ఇది చాలాసార్లు అనుకున్నాను నేను, మనం కూడా సంగారెడ్డిలో ఎవరైతే చాలా బడుగు బలైన వాళ్ళ ఉందో, మన కులంలో కూడా చాలా వరకు వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. అయితే మనం అందరం కలిసి ఒక చిన్న సొసైటీని కానీ ట్రస్ట్ కానీ ఏర్పాటు చేసుకుని మినిమం 1000 రూపాయలు అలా డిపాజిట్ చేసి, లేదా ఉన్నవాళ్ళు 1000 రూపాయలు, మిగతా వాళ్ళు 1,00,000, 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ అందరికీ 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, ఎక్కువ చాలా మంది ఉన్న వాళ్ళు ఇండస్ట్రీ ఉంటారు. అది మనం ఆ అకౌంట్ వేసి ఆ ట్రస్ట్ లో వేస్తే మన పేదలో ఉన్న మన కులంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని నిర్వహిస్తే బాగుంటుంది. అది ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది పెద్దలు వస్తున్నారు కాబట్టి దాని గురించి ఒకసారి పరిశ్రమ చేసి ఆలోచిస్తే బాగుంటుంది నా ఒక సలహా. ఇంకొకటి, మనం ఇప్పుడు అన్నవాళ్ళు కులస్తులు సొసైటీ కానీ ఎవరైనా చనిపోతే కానీ వెళ్తున్నారు, పెళ్లి లేదు, ఇక్కడ నుంచి గౌడ కులస్తులు ఎవ్వరు చనిపోయినా అంటే సొసైటీ మెంబర్స్ కాకుండా మిగతా వాళ్ళు అందరం వెళ్ళేసి
ఎంతో పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి ఇబ్బందిగా ఉంటే వారికి ఆర్థిక సాయం కూడా అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. అంటే ప్రపోజల్ అది ఓకే అనుకుంటే ఓకే, ఎందుకంటే చాలా అందరికి కాదు, ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళతోటి మీ ఓన్లీ సొసైటీ మెంబర్స్ ఇస్తున్నట్టు మిగతా వాళ్ళకి గవర్నమెంట్ సలహా. ఎందుకంటే మనం ఒక ట్రస్ట్ ఏర్పరుస్తున్నది ఆ ట్రస్ట్ నుంచి ఇద్దాం, అంటే ఆ ట్రస్ట్ అనేది క్రియేట్ చేస్తాం కాబట్టి. తర్వాత అన్నంతా నన్ను గన్ను పెట్టిండు సారీ. సో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తక్కువ కాదు, ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పడం కన్నా నేను వాళ్ళకి ఒక మంచి అర్థం వచ్చినట్టు మాట్లాడుతున్నా. అందువలన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పెట్టకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు విత్తనం అంటే ఎవరు, గాలి అంటే ఎవరు, నీరు అంటే ఎవరు అనే విధంగా అందరిగా కలుపుకొని పోయాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రాము ఎందుకంటే వేరే కులస్తుల కన్నా గొప్పగా తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎందుకున్నాయంటే మనం గౌరవించలేదు కాబట్టి. ఎందుకంటే మనం పోసిన నీరుతో అంటే నీరంటే నీరా కళ్ళతోటి ఎన్నో కులస్తులు తాగి ఆనందాలు, అంటే మనం ప్రతి కులస్తులకు ఆనందం కల్పించే కులస్తులు మనం. అంటే సొసైటీలో ఏ రంగంలో అయినా మన కులస్తులే ఉన్నారు. అది లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి గౌడ కులస్తులు అనుకుంటే అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. విద్య, వైద్యమే కాకుండా రాజకీయమే కాకుండా ప్రతి రంగంలో ఎక్కడ పోయినా మన కులస్తులు రాణించగలుగుతారు. కాబట్టి మనకు కావాల్సినంత చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను అధిగమిస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ సమస్య ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరు నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో తెలుసు. కాబట్టి ఆ సమస్యను అధిగమించి మనము ఒక్క ఈగో అనే పదాన్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళాల్సిందిగా నాకన్నా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని పెద్దవాళ్ళకు పాదాభివృద్ధి చేస్తూ చిన్నవాళ్ళకు శుభాభివృద్ధి చేస్తూ ఆ ఈగో పదాన్ని తీసేసి నెక్స్ట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా ఇది నా కార్యక్రమం, మా కుటుంబం, మా గౌడ కులస్తులు కౌంటింగ్ ఎలాంటి అని తీసుకెళ్లి ముందుకు వెళ్లాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఫ్యూచర్ లో ఏ అవకాశం వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా మన గౌడ కులస్తుల కోసం వెన్నంటే ఉండి నాతో అయ్యే పనులు అంటే నా లిమిట్ నాకున్న శక్తి మేరకు మీ ఎంబడి ఉండి నేను ఏ చిన్న పని అప్పయినా ఒక మామూలు కార్యకర్తగా ఒక మామూలు గౌరవ కులస్తుగా ప్రతి ఒక్కరికి కూడా మీ ఎంబడి ఉండి నడిపించి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ఎన్ని ప్రోగ్రామ్ చేసినా ముందుకు తీసుకెళ్తాను మాటిస్తూ ఆ మాటలు నిలబడతానని చెప్తూ అందరికీ మరోసారి పెద్దలకు చిన్నలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యదర్శి శ్రీ చంద్రప్రభు ప్రభుగౌడ్ గారు, ఇంకా ఉన్న మరొక ప్రచార కార్యదర్శి శ్రీ డాక్టర్ రాజగౌడ్ గారు, అదేవిధంగా భోజన వ్యవస్థ సంబంధించి చూసినటువంటి అధ్యక్షులు శ్రీ ఆర్ సుధాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మంచి ఒక వేషధారణతో గౌడ యూత్ అనే ఒక కాన్సెప్ట్ ని చక్కటి వేషంతో యూత్ అందరినీ మొబిలైజ్ చేసినటువంటి మరి యువకుడు భరత్ చక్రవర్తి గౌడ్ గారు మనకు యువజన కమిటీ అధ్యక్షులు. మిగతా ఉన్న అందరూ ప్రముఖులే, అందరూ పెద్దవాళ్ళే, కానీ స్థలం ఎక్కువగా లేదు కాబట్టి అందరినీ వేదికపై పిలవలేకపోతున్నాం. ఒక్కసారి మీ అందరికీ మరొకసారి ఈ యొక్క సంస్థ తరఫున ఈ యొక్క ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు అందరికీ విషయం తెలుసు, మనం కేవలం గౌడ కులస్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం. రాజగౌడ్ గారి ఇంట్లో మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇదే విషయం అనుకున్నాం, మనం ఉత్సవం చేద్దాం. ఈ యొక్క ఉత్సవం ద్వారా ఏమవుతుందంటే రాబోయే తరాలకు మన యొక్క కులము, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు తెలియాలనేటువంటి యొక్క ఉద్దేశంతోనే మనం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలా 2-3 దశల్లో మనం యొక్క కార్యక్రమాన్ని ఒకసారి రాజగౌడ్ గారి ఇంట్లో నిర్వహించుకోవడం, తర్వాత దేవులపల్లి విదేశీ గౌడ్ గారి ఇంట్లో నిర్వహించుకోవడం, తర్వాత దీనికి ఒక కార్యరూపం అంటూ వచ్చింది. శ్రీరన్న ఇంట్లో కూర్చొని వారందరికీ పిలిచి గౌడ క్లాసులు అందరినీ లోకల్గా ఉన్నటువంటి గౌడ పెద్దలందరినీ పిలిచి వారి ఇంట్లో భోజనాలు పెట్టి ఆ రోజు మనం కమిటీ సభ్యులందరినీ శ్రీరన్న ఆధ్వర్యంలో మనం సన్మానం చేసుకున్నాం. ఆ తర్వాత మన కార్యాచరణ ప్రారంభించుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఇవాళ చాలా మంది కూడా అంటున్నారు, అరే సంగారెడ్డిలో ఇంత మంచి కార్యక్రమం చేశారన్న. అందరూ కూడా చాలా సంతోషంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్న సందర్భంలో కొంతమంది ధన రూపేణ సహకరించారు, కొంతమంది మంచి సలహాలు ఇచ్చారు, కొంతమంది ఆశీర్వాదం ఇచ్చారు, కొంతమంది మంచి మాటతో ప్రోత్సహించారు, కొంతమంది ఇల్లు తిరిగి స్వాగతం చెప్పారు. మనం చూసే కదా చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరూ వేదికపై పిలవలేము, కానీ చాలా మంది వయస్సుని మరిచి
ఇళ్ళకి వెళ్ళి అమ్మ మీరు బోనాలకు రండి, మీరు బోనం తీయండి, కనీసం బోనం తీయకపోయినా కార్యక్రమానికి రండి, చూడండి. ఒక మంచి ఊరేగింపుని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం, మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి ఇల్లు తిరిగి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా అందరూ కూడా ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొనడం, ముఖ్యంగా మహిళలు మరి కలుడిపో దగ్గర నుంచి ఎఫ్ఆర్ఎస్కి నడవడం అంటే మనం మంచిగా నడిచినా కానీ వాళ్ళు బోనం ఎత్తుకొని నడవాలి. ముఖ్యంగా వాళ్ళకి మనం చేతులది దండం పెట్టాలి. ఎందుకంటే మహిళలు బోనం తల మీద పెట్టుకొని 2 చేతులతో బోనం పట్టుకొని ఆందాగా నడవాలంటే ఒక్కసారి ఊహించుకుంటే మనకి అబ్బాయి ఇంత కష్టం అనిపిస్తుంది ఎండలో. అది కొంచెం మనకి ఏంటంటే కొన్ని చిన్న చిన్న లోపాలు జరిగాయి. మనం మొదటిసారి కార్యక్రమాన్ని తీసుకోవడం, మనకు కొంచెం అనుభవం లేకపోవడం, అది కొంచెం ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కటి ప్రెస్ కవరేజ్తో మంచి యూత్ అంతా కూడా ఆ రోజు కార్యక్రమంలో యూత్ ముఖ్యంగా భరత్ కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, తర్వాత కిరణ్ కానివ్వండి, తర్వాత సంగీత్ ఏదో ఉన్నారు. ఈ పిల్లలు ఎందుకంటే అమ్మవారి తమ్ముడు పోతరాదే. పిల్లలు మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు, ఉత్సవం జరిగేటప్పుడు ఆడిపాడేది పిల్లలే. మనం వెనకాల నుంచి సహకరిస్తాం, కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాం. ఈ యూత్ అంతా కూడా మన యొక్క గౌడ క్లాసుల వేసుకొని వాళ్ళు చేసినటువంటి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. మొట్టమొదటి వాళ్ళు యూత్ కోసం చప్పట్లతో అభినందిద్దాం. తర్వాత బాధ్యతగా గద్దెల కృష్ణారావు గారు వారికి కమిటీ సభ్యుల వారు ముందుకు వచ్చి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ కృష్ణారావు, తర్వాత సత్యనారాయణ గౌడ్ గారు, తదుపరి పూసల ప్రవీణ్ గౌడ్. అలాగే వారు అమ్మవారి ఉత్సవాలకు 11,000, అమ్మవారి ఉత్సవాలకు యాదవ్ గౌడ్ ఇస్మాయిల్గంపేట్. తర్వాత అమ్మవారి ఉత్సవాలకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత కలకోటి సుధాకర్ గౌడ్ తర్వాత వారికి ఆత్మీయ సత్కారం వారికి కమిటీ సభ్యుల ద్వారా ఆత్మీయ ఉత్సవాలకు మరి 5,000 వారు వారి ఆశీస్సులు పొందడానికి 5,000 రూపాయలు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెన్నాగౌడ్, సుధాకర్ గౌడ్ 1,116 కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది. 1,100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అమ్మవారికి ఇప్పటి వరకు మీరు నిరంతరం వీరికి సత్కారం చేయబడుతుంది. కిరణ్ గౌడ్, తర్వాత యువజన విభాగం మరి శివగౌడ్ గారు, అలాగే గౌడ్ గారు, మహేష్ చక్రవర్తి గౌడ్ గారు, సార్ కట్ చేయండి. కట్ చేయాలి. ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఇంటిల్లిపాది
రేణుకా ఎల్లమ్మ ప్రతి ఒక్కరిని లైట్ బంద్ చేయమన్నా అన్న అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో ప్రతి జిల్లాకి ఒక స్ఫూర్తిగా తీసుకు